సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ కవితను సస్పెండ్ చేసింది. తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 3వ తేదీన బహిరంగంగా కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. సస్పెన్షన్ నుంచి రాజీనామా వరకు కేవలం 24 గంటల్లో జరిగిన ఈ రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుందాం. అందరికీ అర్థమయ్యేలా, అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలా, సుత్తి లేకుండా పూర్తి వివరాలు సింపుల్ లాంగ్వేజ్లో కూలంకషంగా చర్చిద్దాం. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంటింటి రామాయణం నుంచి భౌగోళిక భారతం వరకు ప్రపంచ నలుమూలల్లో ఏం జరిగినా విడమర్చి మీ ముందు ఉంచుతాను. ఇక పాయింట్లోకి వెళితే మొదట కవిత గారి సస్పెన్షన్కి గల కారణాలు చూస్తే 1. హరీష్ రావుపై ఆరోపణలు. పార్టీ నిర్ణయాలను తన సొంత నిర్ణయాలుగా మలుచుకున్నారని, తాను చేసిన ప్రజాసేవలను అడ్డుకున్నారని, అవినీతి అంతర్గత ఒత్తిళ్లలో భాగమయ్యారని ఆరోపించారు. 2. సంతోష్పై ఆరోపణలు. జోగినపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ గారికి స్వయాన మేనలుడు, రాజ్యసభ సభ్యుడు. టికెట్ కేటాయింపుల్లో అలాగే పార్టీ నిధుల్లో అవకతవకలు జరిగాయని, కుటుంబ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కుటుంబ శ్రేణులపై ఆరోపణలు. తనపై జరుగుతున్న ఈ మాలిషియస్ క్యాంపెయిన్కి కేటీఆర్ కూడా నిశ్శబ్దంగా ఉన్నారని, అంటే అప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో తనపై బృందంగా కుట్ర జరుగుతోందని బహిరంగంగా చెప్పారు. సొంత పార్టీపై ఆరోపణలు. బీఆర్ఎస్లో అవినీతి పెరిగిపోయిందని, కొందరు నాయకులు వ్యక్తిగత లాభాల కోసం పార్టీని వాడుకుంటున్నారని విమర్శించారు. ఆమె జైల్లో ఉండగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని, ఆ విధంగా చర్చలు జరుగుతున్నట్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలన్నీ మీడియా ముందుకు రావడంతో వీటిని పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసే వాదనలుగా అండ్ యాంటీ పార్టీ యాక్టివిటీస్గా పరిగణించింది. అదే కవిత సస్పెన్షన్కు నేరుగా కారణమైంది. సస్పెన్షన్ వేటుపడ్డ మరుసటి రోజే ఆమె తన పార్టీ సభ్యత్వానికి అండ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కవిత గారి భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఆమె రాజకీయ భవిష్యత్ ఏంటి? వాట్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.